సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. సో ఇప్పుడైతే ఇంకా పెద్ద మూవీ అయితే చూసా. పెద్ద మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఎమోషన్ సీన్స్ కానీ రామ్ చరణ్ గారికి కంబ్యాక్ వచ్చిందా, అసలు మూవీ ఏ రేంజ్లో ఉంది, మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఒక వీడియోకి వెళ్ళే ముందు ఒక విషయం, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియో చూస్తుంటే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. నా మూవీ విషయానికి వస్తే, మూవీలో ఫస్ట్ స్టోరీ చూసుకుంటే, మూవీలో కొండ కింద ఒక ఊరు అయితే ఉంటుంది. అయితే ఆ ఊరికి ఎటువంటి పేరు ఉండదు, అలాగే ఆ ఊర్లో ఉండే వాళ్ళకి ఎటువంటి గుర్తింపు కూడా అయితే ఉండదు. అంటే వాళ్ళకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇలాంటివి ఏమి ఉండవు. అంతేకాకుండా వాళ్ళు బయట పని చేసేటప్పుడు వాళ్ళకి అయితే మాత్రం సరిగ్గా జీతాలు ఇవి కూడా అయితే వేరు. అంటే పక్క ఊరు వాళ్ళు చేసే పనులు అది వాళ్ళకి ఇచ్చే జీతంలో సగం మాత్రం ఈ ఊరు వాళ్ళకి ఇస్తారు. అయితే ఆ ఊరు నడవని అడిగే అసలు దావు కూడా అయితే ఉండదు. ఆ ఊరి మీదకి అయితే ఒక ట్రైన్ అయితే పోతాయి. అయినా కానీ ఆ ట్రైన్ అయితే అక్కడైతే ఆపదు. నా ట్రైన్ ఆపినాడికి ఇంకా మన పెద్దగాడు ఈ మూవీలో అసలు ఏం చేసిండు ఇవన్నీ అయితే ఇంకా ఈ మూవీ చూసి మీరైతే తెలుసుకోవాలి. ఇంకా మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. దీంట్లో మెయిన్గా అయితే పాజిటివ్స్ ఏమేమి అయితే ముందు ఫస్ట్ అయితే చెప్తా, అండ్ ఆ తర్వాత నెగిటివ్స్ కూడా అయితే చెప్తా. ఫస్ట్ అయితే దీంట్లో మూవీలో ఉన్న క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే ఒక్కొక్కరు అయితే ఎరగదీసిండ్రు. మెయిన్గా జగపతి బాబు గారి క్యారెక్టర్ అయితే మాత్రం దీంట్లో చాలా బాగుంది. యాక్టింగ్ అని ప్రతి ఒక్కరు అయితే అదిరిపోయింది. ఆ తర్వాత శివరాజ్ కుమార్ది ఈయన యాక్టింగ్ కూడా రాబల్ ఉందని అయితే చెప్తా. ఇంకా మున్నాబాయ్ గారి క్యారెక్టర్ ఉన్నంత వరకు బాగానే అనిపిస్తుంది, కానీ అయితే ఆయన క్యారెక్టర్ ఎలా ఎండింది అయితే మనకు అర్థం కూడా అయితే కాదు. ఆ తర్వాత మిగిలిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా అయితే బాగానే ఉంటుంది. ఇంకా దీని తర్వాత అయితే ఇంకా ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు మూవీలో స్టార్ట్ అయిన కానీ ఎండింగ్ వరకు అయితే ఎమోషన్ సీన్స్ కానీ మాస్ ఎలివేషన్స్ కానీ ఎక్కడైనా కానీ అయితే మాత్రం కొట్టేస్తాడు అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. అండ్ నెక్స్ట్ సాంగ్స్ కూడా అయితే మాత్రం మూవీలో ర్యాంప్ ఉంటాయి. ఆ చిక్రీ సాంగ్ కానివ్వండి, అలాగే ఇంకా రై రై సాంగ్, ఇంకా అల్లల సాంగ్, ప్రతి ఒక్కటి అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అయితే మాత్రం ఈ మూవీకి అయితే బ్లడ్ పెట్టింది అనేది చెప్పచ్చు. ఈ మూవీలో అసలు ఆయన పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆయన యాక్టింగ్, ఇంకా ఆయన బాడీ స్కిల్స్, అది బాడీ మేక్ ఓవర్ కానీ ప్రతి ఒక్కటైతే మాత్రం ర్యాంప్ అంటే ర్యాంపు. అసలు వన్ మ్యాన్ షో అనేది చెప్పచ్చు. మూవీలో చూస్తున్నంత వరకు అసలు రామ్ చరణ్ గారు ఉన్నంత వరకు అయితే మూవీ అనేది బోర్ అని కూడా అనిపించదు. అలా తన యాక్టింగ్తో అయితే మాత్రం నలిపేస్తారు అసలు మూవీని. అసలు వన్ మ్యాన్ షో అనేది చెప్పచ్చు మూవీలో. ఈ మూవీతో కానీ ఇంకా రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు రాకపోతే ఇంకా దానంత ఎరుపు కాబట్టి ఇంకోటి అయితే ఉండదు. ఆ రేంజ్లో ఉంటుంది రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే మూవీలో అయితే. ఈ మూవీలో ఇంకా నెగిటివ్స్ అయితే, ఫస్ట్గా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, మూవీ స్టోరీ ప్లాట్ అయితే మాత్రం కొద్దిగా రొటీన్గా అయితే ఉంటుంది, కొద్దిగా ప్రెడిక్టబుల్గానే అయితే ఉంటుంది. అంతేకాకుండా క్లైమాక్స్ కొద్దిగా డిఫికల్ట్గా ఉన్నా కానీ కాకపోతే అది కొద్దిగా సోషల్ మీడియాలో ఆ స్టోరీ మొత్తం లీక్ అవ్వటం ఇవన్నీ అయితే కొద్దిగా మైనస్ అనేది చెప్పచ్చు. ముందే ఆ స్టోరీ అంతా లీక్ అవ్వడంతో ఆ క్లైమాక్స్లో ఏమవుతుందో అన్నీ అయితే తెలిసిస్తాయి మనకి ఈజీగానే. స్టోరీ కానీ లీక్ కాకుండా ఉంటే ఆ క్లైమాక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండేది అసలు థియేటర్లో చూసేటప్పుడు అయితే. దీని తర్వాత అయితే ఇంకా హీరోయిన్ అదే జాన్వీ కపూర్, అసలు ఆ రోల్ ఎందుకు వచ్చిందో ఎందుకు పెట్టిందో కూడా అర్థం కదా. స్క్రీన్ మీద కానీ వచ్చిన ప్రతిసారి అయితే చిరాకు దూకుద్ది. లాంగ్వేజ్ కానివ్వండి, అసలు ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ అయితే అసలు ఏమంత అనిపించదు. ఆ గ్లామర్ పరంగా అయితే బాగానే ఉంటుంది, కానీ ఆ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి అయితే అసలు ల్యాగ్ ఫీలింగ్ అని వస్తుంది. అసలు ఎందుకు పెట్టిండ్రు అని అంటే స్టోరీ మంచి ఫ్లోలో పోయేటప్పుడు ఎంట్రీ వస్తుంది, అప్పుడు ఉన్న ఫ్లో అంతా చాలా పోద్ది మళ్ళీ. అంతేకాకుండా ఐటమ్ సాంగ్లోకి ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాదు, ఎందుకు వస్తుంది వెళ్ళిపోద్ది, ఏదో పెట్టాలని పెట్టిన తప్పించి ఒక మామూలుగా అయితే అది ఏమంత బాగుండదు. దీని తర్వాత అయితే ఇంకా టెక్నికల్గా అయితే కొద్దిగా అయితే ప్రాసెస్ అయితే ఉన్నాయి ఈ మూవీలో. మెయిన్గా అయితే ఆ కలర్ గ్రేడింగ్ అయితే అస్సలు బాగలేదు. కొద్దిగా ఇంకా కొద్దిగా బాగా ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండు. కొద్దిగా డబ్బింగ్ కూడా అయితే మాత్రం కొన్ని దిక్కులు అయితే అంతకైతే ఏమంత సెట్ అయితే కదా. అండ్ ఎక్కువగా హిందీ యాక్టర్స్ ఉంటారు కదా, మెయిన్గా వాళ్ళకైతే మాత్రం డబ్బింగ్ అయితే అంతకు బాగా అయితే సెట్ అయితే కదా. అంటే లిప్సింగ్ అయితే సరిగ్గా అయితే సెట్ అయితే కదా, దానికన్నా కొంచెం ప్రాబ్లం. అది మనం పెద్దగా ఫ్లోలో చూసేటప్పుడు అయితే అంతగా అయితే ఏమంత అనిపించదు. ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు రామ్ చరణ్ గారు పర్ఫార్మెన్స్ కోసం అయితే ఈజీగా అయితే మూవీని అయితే చూసేయచ్చు, ఫ్యామిలీతో కలిసి కూడా అయితే చూసుకోవచ్చు. అసలు పర్ఫార్మెన్స్ అయితే మాత్రం రామ్ చరణ్ గారి అసలు కెరీర్ బెస్ట్ అని తప్పించి ప్రతి ఒక్కటైతే నచ్చు. ఎందుకంటే రంగస్థలానికి మించిందా అంటే రంగస్థలం రేంజ్లోనే ఉంది. రంగస్థలానికి మాత్రం అయితే తగ్గదు ఈ మూవీలో కూడా అయితే. ఒక మామూలుగా ఎలా చెప్పాలంటే ఒక రంగస్థలం, ఒక త్రిపుల్ ఒక పెద్ది అనేది చెప్పచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో అయితే ఉంది పర్ఫార్మెన్స్ అయితే. ఇంకా కొన్ని దిక్కలు అయితే ఇంకా రంగస్థలాన్ని మించి కూడా ఉందని అయితే చెప్తా. మెయిన్గా అయితే సెకండ్ హాఫ్లో హాస్పిటల్లో ఒక సీన్ అయితే వస్తుంది, అక్కడైతే మాత్రం యాక్టింగ్ అయితే మాత్రం అసలు పీక్ అయితే చూపిస్తాడు. ఆ తర్వాత ఇంకా ఢిల్లీ ఎపిసోడ్లో కూడా పర్ఫార్మెన్స్ అయితే కొట్టేస్తాడు అనేది చెప్పచ్చు. అసలు పర్ఫార్మెన్స్ వారిగా అయితే మాత్రం రామ్ చరణ్కి ఇంత అంటే కొంచెం కూడా అయితే అసలు పాల్ట్ అనేది అయితే ఏమైతే ఉండదు. అసలు రామ్ చరణ్ పరంగా అయితే మాత్రం ఇటువంటి పాల్ట్ కూడా అయితే ఉండదు మూవీలో. అది బాడీ కానివ్వండి, అతను హార్డ్ వర్క్ కానివ్వండి, యాక్టింగ్ పరంగా అండ్ డ్యాన్స్ ఏది చూసుకున్నా కానీ అయితే మాత్రం ర్యాంప్ అంటే ర్యాంప్ ఉంటుంది. అసలు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం అసలు అయితే ఆగద్దు.
తప్పకుండా అయితే సినిమాని థియేటర్లో అయితే చూడండి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ నేను చూసిన థియేటర్ అయితే ఒక బొంగులో థియేటర్, అది దాంట్లో సరిగ్గా ఫ్యాన్లు కూడా లేవు, అలాంటి థియేటర్లో చూసిన. ఎందుకంటే టికెట్ రేట్స్ అక్కడైతే రూ. 100 ఉన్నాయి కాబట్టి అక్కడైతే చూసిన. కానీ ఆ థియేటర్ బొంగులా ఉంది. కాకపోతే ఒక మంచి థియేటర్లో అయితే ఈ మూవీని అయితే చూడండి, మీకైతే సూపర్గా అయితే నచ్చుద్ది. ఇంకా ఓవరాల్గా పెద్ద మూవీ అయితే సూపర్గా ఉంది. యాక్షన్ కావాలంటే యాక్షన్ ఉంటుంది, కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ మెయిన్గా అయితే అది క్రికెట్ సీన్స్ కానివ్వండి, ఇంకా కుస్తీ ఫైట్స్ ఇవన్నీ అయితే మొత్తం ర్యాంప్ అనిపిస్తాయి. ఓవరాల్గా మూవీ అయితే ర్యాంప్ అసలు. తప్పకుండా అయితే థియేటర్లో అయితే చూడండి. ఇంకా పెద్ద మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.